హే ఫ్రెండ్స్, కొన్నిసార్లు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ మేము చూసినప్పుడు వాళ్ళ వ్యూస్ అండ్ లైక్స్ చాలా బాగుంటాయి. అలాంటి ప్లేస్లోనే మేము ఉండాలని చెప్పి ఒక ఎడ్యుకేటెడ్ కంటెంట్ క్రియేటర్గా చాలా కృషి పడతాం. కొన్నిసార్లు గ్రోత్ దొరక్క కొంతమంది సగంలోనే నిరాశపడి వెనక్కి వెళ్ళిపోతారనమాట. అలాంటి కంటెంట్ క్రియేటర్స్ ముందుకు రావాలంటే మీరు ఎప్పుడు కమెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక జావాస్క్రిప్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు డెఫినెట్గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్తో పాటు దే విల్ ఆల్సో ఆస్క్ యూ కోడ్స్ లైక్ దిస్ అనమాట. దీన్ని స్నిప్పెట్స్ అని కూడా అంటారు. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటో చెప్పండి. వెరీ సింపుల్. ఇక్కడ యూజర్ డాట్ గెట్ నేమ్ ఉంది. ఓకే, యూజర్ ఇక్కడ ఉంది. గెట్ నేమ్ అనేది ఈ ఆబ్జెక్ట్లో ఇది ఒక ఫంక్షన్ అండ్ యూ ఆల్సో హ్యావ్ అ ప్రాపర్టీ ఫస్ట్ నేమ్ అనమాట. ఇక్కడ ఆన్సర్ ఏం దొరుకుతుంది అంటే బ్రిలియంట్ పీపుల్ కోడ్ విత్ కేజీ వస్తుంది అని చెప్పి అంటారనమాట. అవును, మీరు చెప్పిందే కరెక్ట్. సో మనకు ఆన్సర్ కోడ్ విత్ కేజీ వస్తుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ దిస్ డాట్ ఫస్ట్ నేమ్ అని ఉంది. అసలు ఏ వాల్యూ నుంచి అది పికప్ చేస్తుందో చెప్పాలన్నమాట. ఇక్కడ మీరు గ్యారంటీగా పప్పులో కాలేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం దిస్ అనేటప్పుడు ఈ ఆబ్జెక్టివ్ పాయింట్అవుట్ చేస్తుంది అనమాట, నాట్ టు దిస్ వాల్యూ హియర్. ఓకే, సో దిస్ అన్నప్పుడు ఈ ఆబ్జెక్టివ్ పాయింట్అవుట్ చేస్తుంది కాబట్టి ఈ ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడ నుంచి ప్రింట్ అవుతుంది అనమాట. సపోజ్ మీరు ఇక్కడ మీరు చూసుకుంటే దీన్నే నేను మళ్ళీ చూసారు, నా కోడ్ విత్ కేజీ అని వస్తుంది, నవీన్ కుమార్ ప్రింట్ అవ్వట్లేదు. నచ్చితే నచ్చిందని చెప్పండి అండ్ ముందు చెప్పినట్టు కమెంట్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.